మనం CRUD ఆపరేషన్స్ గురించి నేర్చుకుందాం. ఎక్స్‌ప్రెస్.js CRUD ఆపరేషన్స్ గురించి నేర్చుకొని ఏపీఐస్‌ని ఎలా క్రియేట్ చేయాలో. హౌ టు క్రియేట్ ఏపీఐస్ యూజింగ్ ఏంటి ఎక్స్‌ప్రెస్.js ఓకేనా. ఇప్పుడు CRUD ఆపరేషన్ నేర్చుకోవాలంటే CRUD ఆపరేషన్స్ అంటారు. CRUD అని. అందుకనే మన ఫైల్ నేమ్ కూడా CRUD అని పెట్టింది. CRUD అంటే ఏంటంటే CRUD ఆపరేషన్స్ ఏంటంటే సి అంటే ఏంటి క్రియేట్ వన్. తర్వాత ఏంటి ఆర్ అంటే ఏంటంటే రీడ్ అని అర్థం అనమాట. రౌట్స్ కూడా అంటారు, దీన్ని రౌట్ కూడా అంటారు. రీడ్ రౌట్, క్రియేట్ రౌట్స్ క్రియేషన్ కూడా అంటారు అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్ అయిపోయింది. ఆర్ తర్వాత యూ అప్డేట్ అంటారు. అప్డేట్ రౌట్ అని. తర్వాత డి అంటే ఏంటి, మీ అందరికి తెలిసిందే, డిలీట్ రౌట్ అని. సో వీటన్నిటిని కలిపి మనం ఏంటంటే CRUD ఆపరేషన్స్ అంటారు. ఈ CRUD ఆపరేషన్స్ యూజ్ చేస్తే మనకి ఏపీఎస్ ని క్రియేట్ చేస్తాం అనమాట. ఇప్పటి వరకు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. CRUD ఆపరేషన్స్ క్రియేట్ చేద్దాం. ఈ CRUD ఆపరేషన్స్ కి గెట్, పుట్, డిలీట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు క్రియేట్ అని చూసాం కదా, క్రియేట్ రౌట్ కి ఏం పెడతారంటే పోస్ట్. క్రియేట్ చేయాలంటే పోస్ట్ అనమాట. రీడ్ చేయడానికి ఏం వాడతారంటే గెట్ అనే రౌట్ వాడతారు. అప్డేట్ చేయడానికి ఏంటంటే అప్డేట్ అని పెట్టచ్చు, అప్డేట్ లేదా పుట్ అని కూడా పెట్టచ్చు. సో ఈ రౌట్ తర్వాత డిలీట్ రౌట్ కి డిలీట్ వాడు. సో అర్థమైంది కదా, పోస్ట్, గెట్, పుట్, డిలీట్ అనమాట. సో వీటి గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం అన్నిట్లో అన్కామన్ చేసినప్పుడు ఒక గెట్ రీడ్ అనే ఒక సర్వర్ని క్రియేట్ చేద్దాం. సో మనందరిలాగా కాన్స్టెంట్ ఎక్స్‌ప్రెస్ అని పెట్టి ఎక్స్‌ప్రెస్ అని రాసి ద రిక్వైర్ ఫంక్షన్ ఆల్రెడీ మనకు తెలుసు, రిక్వైర్ రాసి ఇందులో మనం ఎక్స్‌ప్రెస్ అని పెట్టిన తర్వాత సేమ్ మళ్ళీ కాన్స్టెంట్ యాప్ ఈక్వల్ టు ఎక్స్‌ప్రెస్ అని వాడతాం కదా, ఎక్స్‌ప్రెస్. సో ఇక్కడ అయిపోయిన తర్వాత సర్వర్ క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు ఏపీఐ అయినా ఏదైనా సర్వర్ క్రియేట్ చేయాలి కాబట్టి యాప్ డాట్, మీకు ఆల్రెడీ తెలుసు, యాప్ డాట్ లిజన్ అని పెట్టి ఒక పోర్ట్ నెంబర్ ఇస్తాం. పోర్ట్ నెంబర్ 1212 3434 అనే పోర్ట్ నెంబర్ ఇచ్చి కాల్ బై ఫంక్షన్ రాస్తాం. ఏమని కన్సోల్ లాగ్ అని పెట్టి యువర్ సర్వర్ ఈజ్ రన్నింగ్, అంతేనా. యువర్ సర్వర్ ఈజ్ రన్నింగ్ ఆన్ పోర్ట్ నెంబర్ ఎంత 3434. సో ఇప్పుడు చూద్దామా, యువర్ సర్వర్ ఈజ్ రన్నింగ్ అండ్ పోర్ట్ నెంబర్. ఇప్పుడు ఈ పోర్ట్ నెంబర్ అలా పెట్టేసి ఇప్పుడు ఇక్కడ రాద్దాం, క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఏంటి యాప్ డాట్ గెట్ అనేవాడు. గెట్ అంటే ఏంటి, మనం చూసింది కదా, రీడ్ చేయడం అని. గెట్ మెథడ్. గెట్ రౌట్ అంటే ఏంటి, రీడ్ చేయడం. ఇప్పుడు రీడ్ అంటే మళ్ళీ ఇలా పెట్టి ఇది రౌట్ అనమాట. వీటి గురించి నేను ఇక్కడ కామెంట్ లో ఉన్న దాని గురించి మీకు చెప్తాను. రౌట్ అని పెట్టి ఇప్పుడు కాల్ బై ఫంక్షన్ వస్తుంది. ఇప్పుడు రిక్వెస్ట్ తర్వాత రెస్పాన్స్. ఈ కాల్ బై ఫంక్షన్ గురించి చెప్పాల్సిన మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇలా పెడతాం. పెట్టిన తర్వాత రెస్పాన్స్ డాట్ ఎండ్ పర్సన్ ఏదండి, ఇక్కడ ఏం రాస్తాం, దిస్ ఈజ్ గెట్ మెథడ్ ఏపీఐ క్రియేషన్ రాసామా. సో ఇప్పుడు మనం ప్రతిసారి ఎప్పుడైనా అప్డేట్ చేసినప్పుడల్లా ప్రతిసారి మనం ఏం చేయాలి, మళ్ళీ సార్ రన్ చేసుకోవాలి. ఎవరు రన్ చేస్తారు. ఇప్పుడు పోర్ట్ నెంబర్ అంటే 3434. సో మనం బ్యాక్ వచ్చి ఏం చేస్తారంటే http అని పెట్టి
పోర్ట్ నెంబర్ మనకి ఏముంది 3434 రన్నింగ్ అని 3434 సో 3434 అని పెట్టారు. చూడండి దిస్ ఈస్ ద గెట్ మెథడ్ ఏపీఐ అని ఉందా, మన ఇక్కడ ఉంది గెట్ మెథడ్ ఏపీఐ వచ్చింది కదా పోర్ట్ నెంబర్ కదా. సో మళ్ళీ యాప్ అని క్రియేట్ ఇంకోసారి ఎన్నిసార్లు అయినా ఇలా క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం గెట్ అని ఉంది కాబట్టి స్లాష్ అని పెట్టాం కదా, గెట్ అని రాస్తాం ఐడెంటిఫికేషన్ కోసం పై దానికి కింద దానికి. సో మళ్ళీ కాల్ బై ఫంక్షన్ రాస్తాం రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ అని పెట్టి మళ్ళీ కాల్ బై ఫంక్షన్ రాసి అండ్ రెస్పాన్స్ డాట్ సెండ్ అని పెట్టి సో దిస్ ఈజ్ సెకండ్ API creation using get method. ఓకేనా, ప్రతిసారి ఇలా చేసుకునే కన్నా npm install node moon అని ఉంటుంది. npm install node మనం చేస్తే అంత మనం కంపైల్ చేయాల్సిన అవసరం లేదనమాట. కంపైల్ చేయకుండానే కోడ్ అన్నమాట ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం పెట్టాం, ఇలాగ ఉంది కదా, చేంజెస్ చేసాం కదా. సో ఇప్పుడు మనం నోడ్ అని పెట్టుకుంటాం, నోడ్ మోడ్ అని రాయాలంట, నోడ్ మోడ్ ఫ్రెడ్ అని రాయాలి. చూడండి చూపించింది కదా ఫ్రెడ్ ఆపరేషన్ అంటే వెర్షన్ చూపిస్తుంది, కరెంట్ వెర్షన్ లేటెస్ట్ వెర్షన్. సో మనం బయటకు వచ్చి ఇప్పుడు 3434 స్లాష్ పెట్టాం కదా, నాకు చెప్తున్నాను కదా స్లాష్ అదనమాట. అక్కడ మనం ఏం రాస్తే అది వస్తుంది 3434 కదా. ఇప్పుడు మనం ఏం రాసాం గెట్ అని రాసాం. సో గెట్ అని రాసింది దిస్ ఇస్ ద సెకండ్ ఏపీఐ క్రియేషన్ అని వచ్చిందా. సో గెట్ లేకుండా మళ్ళీ ఇక్కడ నుంచి ఇది తీసేసాం అనుకో ఏమని వస్తుంది, దిస్ ఈజ్ గెట్ మెథడ్ ఏపీఐ అని వస్తుంది. మనం స్లాష్ ఇచ్చి ఏమైనా రాస్తే ఏమొస్తుంది, స్లాష్ ఇచ్చి గెట్ అని పెడితే ఏమొస్తుంది, దిస్ ఈజ్ ద సెకండ్ ఏపీఐ క్రియేషన్ అని వస్తుంది. సో అర్థమైంది కదా ఏపీఐ క్రియేషన్ ఎలాగో. ఈ సెకండ్ ఏపీఐ క్రియేషన్ ఇదేంటి గెట్కి రాస్తాం, మళ్ళీ యాప్ డాట్ పోస్ట్ రాద్దాం, యాప్ డాట్ పోస్ట్ సేమ్ మళ్ళీ పోస్ట్ కింద రాద్దాం అంటే సేమ్ పోస్ట్ అనే పెడతాం మనకి ఈజీగా ఐడెంటిఫై కోసం. రిక్వెస్ట్ డాట్ రెస్పాన్స్. సో మళ్ళీ కాల్ బై ఫంక్షన్ మీకు అందరికి తెలిసిందే. కాల్ బై ఫంక్షన్ రాసిన తర్వాత ఇక్కడ రెస్పాన్స్ డాట్ సెండ్ అని పెట్టి దిస్ ఈజ్ పోస్ట్ మెథడ్ ఏపీఐ క్రియేషన్. సో అర్థమైంది కదా. ఇప్పుడు ఏంటి, దీన్ని ఏం చేస్తారంటే మీకు థండర్ అనే ఒక యాప్ ఉంటుంది, ఇందులోకి వెళ్ళి థండర్ క్లయింట్ అని ఉంటుంది అనమాట. థండర్ క్లయింట్ ఇలా కొడితే ఒక యాప్ చూపిస్తుంది. ఇక్కడ నా డేటా స్లోగా ఉండడం వల్ల చూపిస్తలేదు. ఆ థండర్ క్లయింట్ యాప్ ఇది క్లిక్ చేసింది కదా, ఇది మీరు ఆల్రెడీ నాకు ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఇప్పుడు పోస్ట్ మెథడ్ ఎలా చూసుకోండి. పోస్ట్ మెథడ్ వాడాలి, ఇక్కడ ఇక ఐకాన్ వస్తుంది, అదే ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇది క్లిక్ చేయగానే ఇక్కడ మనకు చూపిస్తుంది. చూసారా ఇక్కడ చూపిస్తుంది ఏంటని. సో ఇక్కడ ఏం చేస్తామంటే హెచ్టిటిపి ఆల్రెడీ చూపించింది కదా, పోర్ట్ నెంబర్ ఏంటి మనది, సరే బ్యాక్ వెళ్ళి పోర్ట్ నెంబర్ చూద్దామా. కరెంట్ ఆపరేషన్స్ పోర్ట్ నెంబర్ ఎంత మనకి 3434. సో మళ్ళీ వచ్చి ఇక్కడ 3434 అని పెట్టి స్లాష్ అని పెట్టి పోస్ట్ కదా మనం వాడింది పోస్ట్ మెథడ్. ఇక్కడ పుట్ అని ఉంది కదా, రాదు. ఒకసారి పుట్ అని పెడదాం చూడు ఏమొస్తుందా. చూడండి అవుట్పుట్ తక్కువ వచ్చింది. సో మనం వాడింది ఏంటి పోస్ట్ మెథడ్ కాబట్టి పోస్ట్ అని పెట్టి సో సెండ్ అని క్లిక్ చేస్తే చాలు, దిస్ ఈజ్ ద పోస్ట్ మెథడ్ ఏపీఐ వచ్చిందా. సో మళ్ళీ ఒకసారి క్రియేట్ చేద్దామా వేరేది పోస్ట్ మెథడ్ మీద క్రియేట్ చేద్దాం. సో సేమ్ ఫంక్షన్ కాపీ చేసి టైం వేస్ట్ అవ్వకుండా చూడడం కోసం పోస్ట్ చేసి పోస్ట్ 2 అని పెట్టా. ఓకేనా, దిస్ ఈజ్ ద పోస్ట్ క్రియేషన్ 2 అని ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం, చూడు మనం ఏం చేసిన 2 మెథడ్ అని ఎన్ఎన్ అని పెట్టాను అనుకో.
సేవ్ చేయకుండా చూడండి అందరికైతే అయిపోతుంది, సేవ్ అయిపోతుంది. ప్రతిసారి మనం కంపైల్ చేయకుండా. అందుకని నోడ్ మోడ్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలన్నమాట. సో, ఇప్పుడు పోస్ట్ అని పెట్టాం కదా! ఇక్కడ మార్చాం కదా! పోస్ట్ 2 అని పెట్టాం. సేమ్ మెథడ్. ఇక్కడ చూడండి. దిస్ ఈస్ ద పోస్ట్ టు ఎన్ఎన్ఎన్ మెథడ్స్ అని వచ్చింది. సో, ఇక్కడ చూడండి ఎన్ఎన్ఎన్ మెథడ్. సో, పోస్ట్ మెథడ్ కూడా క్రియేట్ చేయడం మనకొచ్చింది. పోస్ట్ ఏపీఐ అని. తర్వాత యాప్ డాట్ పుట్ అనే మెథడ్. ఆల్రెడీ పుట్ అంటే ఏంటి? అప్డేట్ చేయడం. సో, అప్డేట్ కోసం అప్డేట్ అని పెడతా. అప్డేట్ అని పెట్టి, కామా పెట్టి, మళ్ళీ ఫంక్షన్ తీసుకోవాలి. రిక్వెస్ట్, కామా రెస్పాన్స్. కాల్ బై ఫంక్షన్ ఆల్రెడీ తెలిసిందే. కాల్ బై ఫంక్షన్ రాసి రెస్పాన్స్ డాట్ ఎన్ రెస్పాన్స్ డాట్ ఎన్ అని పెట్టి దిస్ ఈస్ పుట్ మెథడ్ ఏపీఐ క్రియేషన్. ఏపీఐ క్రియేషన్ పుట్ మెథడ్ వాడి ఏపీఐ క్రియేషన్ చూడండి అయింది కదా. ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వస్తాం. ఇంకొచ్చి పుట్ మెథడ్ అని పెట్టాను. పుట్ మెథడ్ అని పెట్టి ఇక్కడ అప్డేట్ అని ఇచ్చారు. సో, క్లిక్ చేయగానే చూడండి తప్పు వచ్చింది. సో, ఇక్కడికి వెళ్ళి ఒకసారి చూద్దాం మనం ఏం తప్పు చేసామో ఏంటో. రెస్పాండెడ్ సెండ్ అని పెట్టి ఏపీఐ క్రియేషన్ అని పెట్టాం. సో, మళ్ళీసారి సేవ్ చేద్దాం. ఏం తప్పు తేడా వచ్చిందని చూద్దాం. ఇక్కడ పుట్ అని పెట్టా. ఓకే, ఇక్కడ పుట్ అని ఉంది. 404 వచ్చిందంటే ఇక్కడ సెండ్ అని పెట్టాం కదా. అప్డేట్లో ఇక్కడ చూడు 2 ఇచ్చాను. సో, అందుకని రావట్లేదు. ఇక్కడ అప్డేట్లో ఒకే ఉంది. సో, ఇప్పుడు క్లిక్ చేద్దాం చూడండి. సో, ఎందుకు రావట్లేదు చూద్దాం మళ్ళీసారి వెళ్ళి. ఏపీఐ క్రియేషన్ పుట్ మెథడ్ పెట్టాం, అప్డేట్ అని పెట్టాం. దిస్ ఈస్ ద మెథడ్ రిక్వెస్ట్ ఏపీఎస్ అని పెట్టాం కదా. సో, మళ్ళీ వెళ్ళి చూద్దాం. అప్డేట్ కదా, అప్డేట్. సో, మనకి రెస్పాన్స్ రావాలి. దిస్ ఈస్ ద అప్డేట్ మెథడ్ ఏపీఐ క్రియేషన్. చూద్దామా ఇక్కడికి వెళ్ళి అప్డేట్ మెథడ్ ఏపీఐ క్రియేషన్. సో, అలాగే ఇక్కడ డిలీట్ మెథడ్ కూడా ఏపీఐ డాట్ డిలీట్. డిలీట్కి డిలీట్. సో, ఇక్కడ ఏం పెడతాం మళ్ళీ డిలీట్ అని. డిలీట్ అని మళ్ళీ కాల్ ఫంక్షన్ రిక్వెస్ట్ డాట్ రెస్పాన్స్. కాల్ ఫంక్షన్ ఆల్రెడీ క్రియేట్ చేయడం మీకు వచ్చు. రెస్పాన్స్ డాట్ సెండ్. సో, this is in the delete API creation సంథింగ్ ఏదైనా వచ్చు. ఇక్కడ ఇలా పెట్టాను కదా, ఏదో ఎర్రర్ వస్తుంది, కామా పెట్టలేదు. సో, అది. సో, డిలీట్ మెథడ్ కూడా అయింది. ఇక్కడికి వెళ్ళి మనం డిలీట్ అని ఇస్తే, సో ఇక్కడ డిలీట్ అని ఇస్తే వచ్చేస్తా రాదు, తప్పు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ డిలీట్ అని మనం పెట్టాలి. సో, డిలీట్ అని పెట్టాక దిస్ ఈస్ ద డిలీట్ ఏపీఐ. సో, ఇక్కడ మనకి ఉపయోగపడేది గెట్, పోస్ట్, పుట్, డిలీట్. ఇవన్నీ మనం ఎక్కువగా వాడడం. ఈ 4 మనం వాడతాం. గెట్, పోస్ట్, పుట్, డిలీట్ అనమాట. సో, ఈ ఏపీఐ క్రియేట్ చేయడం మనం ఈజీగా తెలుసుకున్నాం కదా. ఏమైనా డౌట్ ఉంటే మెన్షన్ చేయండి, నేను రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.